హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంకా ఎవరైనా పీఎం విశ్వకర్మ యోజన అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకు కొంతమందికి అమౌంట్ అయితే పడడం కూడా జరిగింది. అయితే కొంతమంది అప్లికేషన్ రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. అసలు మీరు అప్లై చేసుకున్న వారు మీ మొబైల్లోనే ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి. ఈ పీఎం విశ్వకర్మ యోజన అప్లై చేసుకున్న వారు ముందుగా అప్లై చేసుకున్న దానిని గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే మిమ్మల్ని మీరు దేనికోసం అప్లై చేసుకున్నారని అడిగి మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఇయ్యకుంటే మీ పంచాయతీ సెక్రటరీని అయితే అడిగి తెలుసుకోండి. మీరు తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ వారు వాళ్ళ మొబైల్లో వెరిఫై అనేది అయితే చేస్తారు. రికమెండ్ ఆర్ నాట్ రికమెండ్ అయితే చేస్తారు. అంటే మీ అప్లికేషన్ మీరు మేస్త్రి అని అప్లై చేశారా, మీరు ఈ 18 కుల వృత్తుల వారికి మాత్రమే పీఎం విశ్వకర్మ యోజన అయితే ఉంది అప్లికేషన్. దీంట్లో మీరు దేనికి పెట్టుకున్నారు, టైలరింగ్ పెట్టుకున్నారా, అది మీకు నిజంగా వచ్చారాదా చూసి మీ గ్రామ పంచాయతీ అధికారి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. లేదంటే నాట్ రికమెండ్ అంటే రిజెక్ట్ చేస్తారు, లేదంటే అప్రూవల్ చేస్తారు. ఈ అప్రూవల్ చేసిన దానికి అసలు మనం మన మొబైల్లోనే కానీ సిస్టంలో ఏ విధంగా చూద్దామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో పీఎం విశ్వకర్మ యోజన అని టైప్ చేయండి. గూగుల్లో పీఎం విశ్వకర్మ యోజన అని టైప్ చేయగానే ఫస్ట్ ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ బెనిఫిషరీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంది, మీరు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ను అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ను అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. మీరు పీఎం విశ్వకర్మ యోజన అప్లై చేస్తున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్కి అయితే ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చూడండి, కంటిన్యూ పైన క్లిక్ చేయగానే అప్లికెంట్ నేము, అప్లికెంట్ స్టేటస్ అని చూస్తుంది. చూడండి, అప్లికెంట్ నేము ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అప్లై చేసుకున్నారో వారి పేరు ఉంటుంది. ఇక్కడ రివ్యూ పెండింగ్ అని ఉందంటే మీ అప్లికేషన్ అయితే ఓకే అయిందని అర్థం. కానీ ఇంకా ప్రాసెసింగ్ ఉంటుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఏ డేట్ నాడు అప్లై చేశారు, మీ అప్లికేషన్ నంబర్, మీరు సెలెక్టెడ్ టూల్ కిట్ సెట్ ఏనా బీనా వస్తుంది. ఇక్కడ మీకు టూల్ కిట్ కోసం 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంది. చూడండి, ఇక్కడ స్టెప్ 1 కంప్లీట్ అయింది, స్టెప్ 2 కంప్లీట్ అయింది. 3 కంప్లీట్ కాగానే మీ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా పీఎం విశ్వకర్మ యోజనకు అప్లై చేసిన వారైతే ఈ విధంగా అయితే మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అయితే ట్రాక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఆల్రెడీ పెండింగ్ ఉందా, రిజెక్ట్ అయిందా, ఓకే అయిందా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.